ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది. రక్షించబడాలి. నువ్వు రక్షించబడటము అంటే నీకు ఆ శిక్ష నుండి విడిపింపు రావాలి, నీకు ఆ శిక్ష నుండి విడుదల కలగాలి. ఆ శిక్ష నుండి విడుదల కలగాలి అంటే ఒకరు నిన్ను రక్షించాలి. నేను మార్గంలో వెళ్తా, మరి ఆ మార్గంలో నేను చూసినప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి కింద పడిపోయాడు అనుకోండి, ఆ డ్రైవింగ్ చేస్తాను యాక్సిడెంట్ అయి పడిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని నేను చూసుకుంటూ వెళ్ళిపోతే ఆ వ్యక్తికి మేలు జరగదు ప్రియులారా. నేను వెళ్ళి ఆ వ్యక్తిని లేపి అతన్ని కాపాడగలిగినప్పుడే ఆ వ్యక్తికి మేలు జరుగుతుంది. అలాగే పాపములో ఉన్నటువంటి మన జీవితములో అలాగే పాపముగా, అలాగే అంటే ఆజ్ఞ అతిక్రమించటమే పాపము గనక ఆజ్ఞ అతిక్రమించి అలాగే జీవిస్తా ఉంటే ఏ రోజుకి కూడా మనము రక్షించబడము. కానీ ఒకరు వచ్చి మనల్ని ఆ పాపము నుండి విడిపించాలి గనక ఎవరు వచ్చి పాపమును విడిపిస్తారు అంటే యేసు ప్రభు వారే పాపమును విడిపించగలడు గనక ఎలా విడిపిస్తాడు అంటే ఆయన చిందించినటువంటి రక్తము వలన మన పాపములకు విమోచన, మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచూ ఉన్నది గనక ఆ దేవుని యొద్దకు ఎవరైతే వచ్చి అయ్యా నేను తప్పు చేశాను, నా కొరకు నువ్వు రక్తము చిందించావు, నా కొరకు సిలువలో నువ్వు వేలాడావు, నా కొరకు నువ్వు అనేక రకములైన శ్రమలు అనుభవించావు, నిజముగా నా ఆత్మరక్షణ కొరకు, నా పాప క్షమాపణ కొరకు ప్రభు అయినటువంటి దేవా నీవు ఈ లోకానికి వచ్చావని నువ్వు నమ్మి నీ రక్తముతో నన్ను శుద్ధిని చెయ్యి అని చెప్పని నువ్వు అడుగుతావో నీవు రక్షించబడుతావు ప్రియులారా. అలా రక్షించబడినటువంటి నీ జీవితంలో దేవుని మహిమను చూడాలి అంటే నువ్వేం చేయాలి? నమ్మి విడిచిపెట్టకూడదు. నువ్వు ఒక మాట అనుకున్నావు, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నువ్వు నా దేవుడివి, నీ వలనే నాకు రక్షణ, నీ వలనే నాకు పాపమునకు విమోచన అని చెప్పుకున్నావు, ప్రార్థించుకున్నావు, నీ పాపములు తండ్రి ఎదుట ఒప్పుకున్నావు, ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నావు. క్షమాపణ కోరిన తర్వాత యేసు రక్తములో నీ పాపము కడగబడి దేవుని యొక్క సమాధానము నీకొచ్చి దేవుడు నిన్ను క్షమించానని వాగ్దానము చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే దేవుడు నన్ను క్షమించేశాడు, నాకు వాగ్దానం వచ్చింది, ఇక నాకు స్వతంత్రం వచ్చిందని మళ్ళీ ఫ్రెష్గా పాపములకు వెళ్ళటం కాదు. కానీ ఏం చేయాలంటే మనము నమ్మి బాప్తిసము తీసుకోవాలి. అందుకని అంటున్నాడు మార్కు సువార్త 16:16 అంటూ ఉన్నాడు, నమ్మి బాప్తిసము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నువ్వు నమ్మినట్లయితే నువ్వేం చేయాలి? బాప్తిసము తీసుకో. బాప్తిసం అంటే నీ పాత జీవితాన్ని, అంటే చూడండి, నువ్వు పుట్టిన తర్వాత నాకు ఫలానా తల్లిదండ్రులు నాకున్నారని నీకు పుట్టక ముందు తెలుసా? తెలీదు. పోనీ పుట్టి బయటకు వచ్చిన తర్వాత తెలుసా? తెలీదు. పోనీ ఎక్కడ పుట్టావో తెలుసా? తెలీదు. అంటే ఏ హాస్పిటల్లో పుట్టావో కూడా నీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు పెరిగి పెద్దవాడయ్యి నీకు ఊహొచ్చిన తర్వాత ఫలానా హాస్పిటల్లో నేను పుట్టాను, నాకు ఫలానా తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు వీళ్ళు, నా కులం ఇది, నా తల్లిదండ్రులు పేర్లు ఇవి, నా ఇంటి పేరు ఇది, నాకున్న ఆస్తులు ఇవి, నేను పేదవాడిని, ఇలాంటి విషయాలు ఎప్పుడు తెలుస్తాయి అంట? నువ్వు కొద్దిగా పెరిగి పెద్దవాడు అయిన తర్వాత తెలుస్తాయి ప్రియుల. అయితే అలా పెరిగి పెద్దవాడయిన తర్వాత నీకు ఆ విషయాలతో పాటు యేసు దేవుడని తెలిసినప్పుడు, యేసు రక్షకుడని తెలిసినప్పుడు, యేసు రక్తములో పాప విమోచనముందని తెలిసినప్పుడు నువ్వు ఆ పాప విమోచనము కొరకు, నెమ్మది కొరకు, దేవుని మహిమ కొరకు నీవు ప్రభు దగ్గరకు వచ్చి క్షమించమని ప్రభువుని నీ పాపమును గురించి అడిగి క్షమాపణ వేడుకున్న తర్వాత, దేవుని దగ్గర సమాధానం వచ్చిన తర్వాత నీవు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించటం అంటే
అంటే నమ్మి బాప్తిస్మము తీసుకుంటేనే నేను రక్షించబడతా. నమ్మకపోతే, బాప్తిస్మము తీసుకోకపోతే నేను రక్షించబడను. నాకు శిక్ష ఉంది కాబట్టి నేను నమ్మానయ్యా, నేను రక్షించబడాలి, బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం అంటే మతం అని అనుకుంటున్నారు ప్రియులారా. బాప్తిస్మం అంటే మతము కాదు, కానీ బాప్తిస్మం అంటే అయ్యో నా తల్లి గర్భములో నేను ఎలా పుట్టానో నాకు తెలియదు, ఆ పుట్టే విధానము, ఆ ప్రక్రియ కూడా పాపమే. ఆ విధంగా నేను పుట్టాను కాబట్టి ఆ మూలముతో ఉన్న పాపము కూడా నాలో నుంచి తొలగిపోవాలి. ఎందుకంటే ఆ పుట్టుక మొదలుకొని ఏ రోజైతే ప్రభువా నన్ను క్షమించని అడిగానో అప్పటి వరకు దేవుడు నా పాపాలు క్షమించాడు గనక ఆ వాటన్నిటిని బట్టి నేను పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచి సమాధి చేసి మరలా నేను క్రీస్తును కలిగినటువంటి జీవితాన్ని తిరిగి జన్మించాలి అని అనుకుంటే నేను కత్తి తీసుకొని చంపుకున్నా, కాల్చుకున్నా మళ్ళీ నేను పుట్టడం అనేది సాధ్యము కాదు. కాబట్టి ఆ నీటిలో సమాధి అయి, ఏమండి ఏం చేస్తున్నాము? నీటిలో మునిగినప్పుడు నువ్వు సమాధి అవుతూ ఉన్నావు. నీ పాత జీవితాన్ని, పాతకరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నావు నీటిలో. తిరిగి నువ్వు లెగుస్తున్నప్పుడు నూతన జీవితము, నూతన బిడ్డగా, క్రీస్తు నెరిగిన బిడ్డగా, రక్షింపబడినటువంటి బిడ్డగా నువ్వు తిరిగి పైకి లేస్తా ఉన్నావు ప్రియులు. ఇదే బాప్తిసం అంటే. బాప్తిసం అంటే మతము కాదు, బాప్తిసం అంటే మతం మార్పిడి కాదు, కానీ నీవు నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తును కలిగిన జీవితములోనికి నువ్వు వెళ్ళటానికి, క్రీస్తును కలిగిన జీవితములోనికి నీవు నడవటానికి, క్రీస్తును వెంబడించటానికి నీకు అనుకూలమైనటువంటి ఆ యొక్క సమయం అది. కాబట్టి ఆ క్రీస్తులోనికి మనము బాప్తిసము పొందితే మనందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితేమని మీరు ఎరుగరా అని రోమిలకు రాసిన పత్రిక 6:3 అంటూ ఉన్నా. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితేమని మీరు ఎరుగరా. ఎవరైతే తీసుకుంటారో బాప్తిసము, ఆయనతో కూడా ఆ మరణములో పాలుభాగస్తులు అవుతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.